మీకు అంటే ఇప్పుడు సీఎం గారికి ఇస్తున్నారు. సీఎంతో వారితో పాటు డిప్యూటీ సీఎం ఒకరు, విద్యాశాఖ మంత్రి ఒకరు, 3 హెలికాప్టర్లలో ప్రభుత్వ ఖర్చులతో తిరుగుతున్నారు. మరి రాష్ట్రంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉందండి ప్రభుత్వ ఖర్చులతో ఒక పక్క డిప్యూటీ సీఎం ఇంకొక పక్క లోకేష్ తిరుగుతా ఉండేది? ఏ రాష్ట్రంలోనే జరుగుతుంది దేశంలో? ఒక సీఎం గారికి ఏదో ఇస్తారు. ఇక్కడేందండి ఇక్కడ అర్థం కాలే. చార్టెడ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఆయన డిప్యూటీ సీఎం గారు హైదరాబాద్ లో కూర్చుంటారు, సినిమాల్లో కూర్చుంటారు. ఆయన వచ్చి పోవడానికి స్పెషల్ ఫ్లైట్లు, ఆయన పోవడానికి మళ్ళీ ఈ మీకు ఒక విషయం అండి శ్రీకాంత్ గారు, ఆయన వ్యక్తిగతంగా చేసే పర్యటనకు సంబంధించి ఖర్చులన్నీ ఆయనే పెట్టుకుంటున్నారు. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ప్రభుత్వం సొమ్ము పవన్ కళ్యాణ్ వాడరు, ప్రభుత్వం సొమ్ము పవన్ కళ్యాణ్ వాడరు. మీరు అదొక్కటి మాత్రం, మీరు ఇంకేమన్నా రాజకీయ పరంగా ఆరోపణలు చేసుకోండి కానీ హెలికాప్టర్ ప్రభుత్వ సొమ్ము ఆయన వాడరు. ఇంతవరకు పేపర్ మాధ్యమాల్లో కానీ టీవీల్లో కానీ ముగ్గురు కూడా ప్రభుత్వ ఖర్చులతో తిరుగుతున్నారనే ఒక నిర్ధారణ ఉంది తప్ప, వారుగా బయటికి వచ్చి ఆయన గాని లోకేష్ గాని మేము మా సొంత ఖర్చులతో తిరుగుతున్నారని చెప్పితే అడిగే పనేముంది మిమ్మల్ని? నేను సరే చెప్తారు ఆ మాట చెప్తే ముఖ్యమంత్రికి ప్రోటోకాల్ ఉంటుంది, ఆయన వెళ్ళొచ్చండి. లోకేష్ గారు అంటారా వాళ్ళ పార్టీ ఆయన కాసేపు ఆయన మాడతారు దానికి సంబంధించి. ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఎవరైనా డిప్యూటీ సీఎం గారు ఎవరైనా తిరిగారా హెలికాప్టర్? 5 ఉన్నారండి, ఒకళ్ళంటే వెళ్తారు. 5 ఉంటే 5 హెలికాప్టర్లు ఎక్కడ పెడతారు? కాదండి, డిప్యూటీ నిన్న టీవీలో ఒక చిన్న ఇది చెప్పాడు. ఒక పల్లెటూరులో నుంచి ఒక మాట్లాడిస్తే వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయనకు మైక్ పెడితే ఏముందండి, సీఎం అంటే మన ఊర్లో ప్రెసిడెంట్ ఉన్నట్లా, డిప్యూటీ సీఎం అంటే మన ఊర్లో వైస్ ప్రెసిడెంట్ ఉన్నట్లా. వైస్ ప్రెసిడెంట్ కి ఏమన్నా ఎక్కడన్నా ప్రోటోకాల్ కానీ ఏదన్నా కానీ ఉంటుందా? ఊరికే పేరుకు మాత్రమే ఉండాలంతే. సరే, మీరు అన్నారు కదా తెలుగుదేశానికి సంబంధించి డాక్టర్ రావు గారు చెప్తారు, జనసేనకు సంబంధించి నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నా ఆయన సొంత ఖర్చులు పెట్టుకుంటున్నారు. నాగేంద్ర గారు మీరు చెప్పండి. నాగేంద్ర గారు మీరు చెప్పండి. డిబేట్ లో కూర్చొని రావు గారు చెప్తే ఒప్పుకోను, ఆయన సమర్థించచ్చు, నేను వద్దనను. ముందర శ్రీకాంత్ నాగేంద్ర గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు రైట్, ఆయన మాట్లాడతారు. బయటికి నేను నా సొంత ఖర్చులతో తిరుగుతున్నాను అని చెప్పాలి వారు. రైట్, నాగేంద్ర గారు. ఇప్పుడు ప్రజలు కానీ అందరము కానీ గమనుంటాం. రైట్, నాగేంద్ర గారు మాట్లాడతారు ఇప్పుడు. ఓకే సార్, నేను కూడా క్లారిటీగా ఆయన శ్రీకాంత్ గారికి వివరణ ఇస్తాను. ఎందుకంటే ఆయన వెళ్ళిన సినిమా షూటింగ్ కానీ ఏది కానీ తన సొంత జీతాన్ని నాకు వద్దు జీతం అని అక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకు పంచిన వ్యక్తి. ఈయన ఏమన్నాడు, మాధ్యమాలలో ఇంకో చోట అన్నాడు. 100% థ్యాంక్ యూ వాసుదేవన్ గారు. మీకు ఆయనకి మాధ్యమం అన్నారు, కొన్ని అనేక మాధ్యమాల్లో ఉన్న మీకే అంత క్లారిటీ ఉన్నప్పుడు ఆయనకు లేకపోవడానికి నేనేం చేయలేదు. ఆయన తన ప్రతి రూపాయి తన జోబులో నుంచి 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఇప్పటికీ అధికారంలో ఉండి కూడా ఇస్తూ ఉంటే, ఆయన హెలికాప్టర్లో ఎవరు తిరిగిన 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో తిరిగిన ముఖ్యమంత్రి ఆయన చెప్తున్నాడు, మా సార్ ఈ రోజు వరకు మీకు శ్రీకాంత్ గారు మీరు ఏవియేషన్కో లేకుంటే గవర్నమెంట్కో ఉప ముఖ్యమంత్రి గారు తిరిగేది అని చెప్పి మీరు మాధ్యమాల్లో లేదని కాదు, మీకంత ఉత్సుకత ఉంది కాబట్టి మీరు కంపల్సరీ సమాచారం కింద కట్టుకొని మీరు తెప్పించుకోవచ్చు. ఇంతకంటే నేను చెప్పలేను. 1 రూపాయి కూడా ఒక్కటి కూడా ఆయన తన పర్సనల్ పనులకు 100%, అంటే గవర్నమెంట్ పనులకు కూడా. మీకు ఇంకొక మాట చెప్పాలి వాసుదేవన్ గారు, ఆయనకు ఇప్పుడు అచ్చెన్నాయుడు ఉండేటటువంటి అతిపెద్ద అది ఇచ్చారు. ఆయన పోవడానికి రావడానికి ఈ త్రికోణపు అని చెప్పి వదిలేసి తన సొంత ఆఫీస్ కార్యాలయాన్నే ఆయన యొక్క మంత్రిగా ఉన్నటువంటి కార్యాలయం చేసుకున్నటువంటి వ్యక్తి. నాకేం అవసరం లేదు ఆ రెంట్లు కానీ అవన్నీ